ఒక పక్క పెళ్లిళ్ళ సీజన్ నడుస్తూ ఉంటే మరో పక్క విడాకుల సీజన్ నడుస్తున్నట్లుగా ఉంది సినీ రంగ వ్యవహారం. తాజాగా 15 సంవత్సరాల వివాహ బంధానికి శుభం కార్డు వేసిన జయం రవి పక్కా ప్లానింగ్ తోని ఆర్తికి విడాకులు ఇచ్చాడని, తమిళ సూపర్ స్టార్ కూతురు కూడా జయం రవితో కూడబలుక్కుని తన భర్తకి విడాకులిచ్చిందని, తాజాగా పెళ్లిళ్ళు పెటాకులు చేసుకున్న ఈ ఇద్దరు కూడా త్వరలో ఒక్కటి కానున్నారని కోలీవుడ్ కోడై కూస్తుంది. మరి ఆ సూపర్ స్టార్ ఎవరు? విడాకులిచ్చి జయం రవిని పెళ్లి చేసుకోబోతున్న స్టార్ డాటర్ ఎవరు? ఆ పక్క ప్లానింగ్ డైవర్స్ వెనుకున్న న్యూస్ తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి తాజాగా తన భార్య ఆర్తితో వైవాహిక బంధాన్ని రద్దు చేస్తూ విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన విడాకులు ప్రకటించి ఇంకా ఒక్కరోజు కూడా గడవలేదు. అప్పుడే ఇంకో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మొదటి కూతురు ఐశ్వర్య, కోలీవుడ్ స్టార్ ధనుష్ తమ 18 ఏళ్ల వివాహ బంధాన్ని తెంచుకుంటూ విడాకులు తీసుకున్న సంగతి మనం ఇంకా మర్చిపోనేలేదు. అయితే జయం రవి, ఐశ్వర్యాలు ప్రేమలో పడ్డారని, కలిసి ఇద్దరు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో భాగంగానే ఇద్దరు తమ జీవిత భాగస్వాములకి విడాకులు ఇచ్చారన్న వార్తలు ప్రస్తుతం కోలీవుడ్లో కాకపుట్టిస్తున్నాయి. రజనీకాంత్ రెండవ కూతురికి కూడా మొదటి వివాహం అచ్చురాలేదు. దాంతో తల్లిదండ్రుల సమక్షంలో మరో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఐశ్వర్య మాత్రం విడాకులు మొదట నేను తీసుకుంటా, తర్వాత నువ్వు తీసుకో అన్నట్టు కూడబలుక్కుని పక్కా ప్లాన్ ప్రకారమే విడాకులు తీసుకున్నట్టు వస్తున్న వార్తలు తమిళనాట సంచలనం రేపుతున్నాయి. వాస్తవానికి ఐశ్వర్య మొదటిగా జయం రవిని ప్రేమించిందని, పెళ్లి చేసుకోవాలన్న ప్రతిపాదన పెట్టాలనుకుంటుండగా జయం రవి ఆర్తితో ప్రేమలో ఉన్నాడన్న విషయం తెలుసుకుని చేసేదేమీ లేక ధనుష్ ని పెళ్లి చేసుకుందన్న వార్తలు కోలీవుడ్ సర్కిల్స్ లో షికారు చేస్తున్నాయి. రజనీకాంత్ జయం రవిని తన అల్లుడిగా చేసుకోవాలని ప్రయత్నాలు చేసినా ఆర్తి తల్లి పసిగట్టి జయం రవిని వదులుకునే ఇష్టం లేక తన కూతురు ఆర్తితో త్వరపడి 3 ముళ్ళు వేయించినట్టు సమాచారం. జయం రవి, ఐశ్వర్యాల మధ్య ఉన్న ఈ సీక్రెట్ ను సబితా జోసెఫ్ అనే జర్నలిస్ట్ గతంలోనే బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు జయం రవి విడాకులు తీసుకోవడంతో ఆ జర్నలిస్ట్ చెప్పిన మాటలు నిజమేనని నెటిజన్లు గొనుక్కుంటున్నారు. ప్రస్తుతం ఇద్దరు కూడా తమ తమ వైవాహిక బంధాలకు ఫుల్ స్టాప్ పెట్టారు కాబట్టి ఇప్పుడు వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారని, ఈ వివాహానికి రజనీకాంత్ పెళ్లి పెద్దగా మారనున్నారు అంటూ వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. గతంలో రజనీకాంత్ అనుకున్న మాటలను ఇప్పుడు నిజం చేయబోతున్నారా అన్నట్టుగా సమాచారం అందుతుంది. మరోవైపు వరుస సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్న రజనీకాంత్ ఇంకోవైపు కూతురికి కొత్త జీవితాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. నిజాలేంటో, అసలు వాళ్ల మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.